గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. శృంగారపురం నుంచి కొత్తపాలెం మీదుగా నూతక్కి వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగింది. కోసి వదిలేసిన తాటిమొద్దుపైకి బస్సును ఎక్కించడంతో బస్సు కింది భాగం నుంచి తాటిమొద్దు లోపలికి దూసుకొచ్చింది. దీంతో బస్సు వెనక సీటులో కూర్చున్న విద్యార్థినిపైకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది. మొత్తం 20 మంది బస్సులో ఉండగా 4 గాయపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న తాటిమొద్దులు తొలగించకపోవడం ఓ కారణం కాగా పొగమంచు మరో కారణంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? లలిత, ఈ రోజు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి గాయపడిన వాళ్ళ పరిస్థితి బాగా మెరుగ్గానే ఉంది. 4కి గాయాలయ్యాయి. వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం శృంగారపురం నుంచి కొత్తపాలెం మీదుగా నూతక్కి ఈ ప్రైవేట్ పాఠశాల బస్సు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ తాటి మొద్దులు 2 నెలల క్రితం పంచాయతీ చెట్లను తొలగించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మొద్దులను మాత్రం రోడ్డు పక్క నుంచి దూరంగా వాటిని తరలింపజేసే తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ఇదే విషయం, రోడ్ల పక్క ఉన్నటువంటి మొద్దులు అత్యంత ప్రమాదకరంగా మారాయి, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి స్థానికులు చాలా సార్లు చెప్తున్నప్పటికీ ఈ మొద్దుల్ని రోడ్లపై నుంచి తీసివేయడంలో కొంత నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం. మరోవైపు పొగమంచు కూడా దట్టంగా